సో, నిన్నటి ఎపిసోడ్ జూసిన తర్వాత 'హరీష్' ఎలిమినేట్ అయితే నాకు కొంచెం బాధేసిందబ్బా. ఎందుకంటే సరే ఓకే. కనీసం ఇంకొక 2, 3 వీక్స్ అయినా అతను ఉండాలి 'బిగ్ బాస్' హౌస్‌లో నాకనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నేనొక ఇద్దరి గురించి చెప్తాను మీకు. 'ఇమ్మాన్యుయల్' ఇంకా 'హరీష్' వీళ్ళిద్దరిని ఎందుకు తీసుకున్నా అంటే నా దగ్గర ప్రాపర్ రీజన్స్ ఉన్నాయి. నేను కరెక్ట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. స్టార్టింగ్ వచ్చినప్పుడు 'ఇమ్మాన్యుయల్‌కి' ఇంకా 'హరీష్' మాస్క్ మ్యాన్‌కి గొడవైంది. ఆ గొడవలో సరే ఇతని భాష కరెక్ట్ కాదేమో. బట్ అతను అనాల్సినది అయితే కరెక్ట్ వేలోనే అన్నాడు అని చెప్పి నాకు అనిపించింది. ఏదైతే ఒక రెడ్ ఫ్లవర్ ఇంకా లత్కోర్ ఆ 2 విషయాల్లో తప్ప. సో, ఆ 2 విషయాల గురించే ఇప్పుడు మాట్లాడాలి మెయిన్ యాక్చువల్‌గా అయితే. సో, ఇతను అన్నప్పుడు ఇమాన్యుయల్ కూడా గుండా అంకుల్ అన్నాడు. ఇమాన్యుయల్ గుండా అంకుల్ అన్నప్పుడు ఇతను రెడ్ ఫ్లవర్ అంటే ఇద్దరు చెరొక మాట అనుకున్నారు. ఫస్ట్ వీక్‌లో మనం చూసుకున్నట్టయితే అప్పుడు నాగార్జున వచ్చి రెడ్ ఫ్లవర్ అనేది తప్పు హరీష్. అంటే హరీష్ ఉండి లేదు సార్ నా ఒపీనియన్ అంటే నేను అనాలనుకుంది అది కాదు అని చెప్పాడు. సరే నువ్వు ఎలా అనుకున్నావు అది బ్యాడ్ వర్డ్ ఓకే. అందరికీ అర్థమైంది. అందరూ అది బ్యాడ్ వర్డ్ అనే అంటున్నారు. అప్పుడు నాగార్జున ఏమన్నాడు? ఒకవేళ అది బ్యాడ్ వర్డ్ కాకపోతే నేను ఈ రోజు నుండి నీకు రెడ్ ఫ్లవర్ హరీష్ అట్లా పిలుస్తా అని చెప్పంటే వద్దు సార్ అని హరీష్ అన్నాడు. సో, అదే నాగార్జున ఎందుకని ఇమాన్యుయల్‌ని నేను ఈ వీక్ నుండి నేను 'బిగ్ బాస్' హౌస్‌లో మొత్తం నువ్వు ఎన్ని రోజులు ఉంటావో అన్ని రోజులు కూడా నేను నిన్ను గుండంకుల్ ఇమాన్యుయల్, గుండు ఇమాన్యుయల్ అని పిలుస్తా అని అనలేదు. ఒక్క మాట కూడా ఇమాన్యుయల్‌కి ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఇద్దరు తప్పు చేశారు. గుండంకుల్ అన్నది హరీష్‌కి నచ్చలేదు. రెడ్ ఫ్లవర్ అన్నది ఇమాన్యుయల్‌కి నచ్చలేదు. మరి అప్పుడు ఎందుకు నాగార్జున ఒక స్టాండ్ తీసుకొని నిన్ను రెడ్ ఫ్లవర్ అని పిలుస్తా హరీష్, రెడ్ ఫ్లవర్ హరీష్ అని పిలుస్తా అన్నప్పుడు మరి ఇమాన్యుయల్ ఎందుకు నిన్ను గుండు ఇమాన్యుయల్, గుండంకుల్ అని పిలుస్తా అని అనలేదు? అక్కడ ఏమైందంటే హరీష్ తగ్గిపోయాడు ఆ వీక్ నుండి. ఆ ఫైర్, ఆ గేమ్ ఆడాలి అన్న ఆ థాట్ అవన్నీ కూడా తగ్గిపోయినాయి. అరే ఏంట్రా ఒక్కసారిగా ఇలా చేశారు నన్ను. ఆయన దాని తర్వాత చూసుకుంటే హరీష్ కాదు నేను ఈ వీక్ నుండి హరీష్ అనే పిలుస్తా కేవలం అని చెప్పి అక్కడ డౌన్ చేశాడు. చూడండి హరీష్‌కి అంటే కావాలని ఏదో చేసినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మానసికంగా అతను బాధపడతాడు ఇవన్నీ ఇట్లా చేస్తే. రెడ్ ఫ్లవర్ హరీష్ అని పిలుస్తాడు. లేదంటే నేను ఓన్లీ హరీష్ అని పిలుస్తా అంటే స్టార్టింగ్ నుండి అతను చెప్పేదేంటి మాస్క్ మ్యాను నాకు హరీష్ అదే నా పేరు అని చెప్తూ వస్తున్నాడన్నమాట. దాని తర్వాత కూడా ఇంకొక ఇష్యూ అయినప్పుడు ఇతను నోరు జారాడు. లత్కోర్ ముచ్చట్లు, లత్కోర్ మాటలని చెప్పి అన్నాడు. యాక్చువల్‌గా అయితే లత్కోర్ అనేది ఏంటంటే దానికి ఏదో బ్యాడ్ వర్డ్‌లా కాదు. చాలామంది ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఏందిరా లత్కోర్ పనులు చేస్తా ఉన్నావు, లత్కోర్ ముచ్చట్లు చెప్తా ఉన్నావు అని చెప్పి అంటారన్నమాట. అంటే ఇట్లా చిల్లర, చీప్, అక్కర్లేని, అనవసరమైన ఇట్లాంటి అన్నమాట. సో, ఓకే. తనకు నచ్చలేదు. తను ఆ రోజు ఫైట్ చేసింది. అండ్ మళ్ళీ ఆ టాపిక్‌లో కూడా నాగార్జున వచ్చి నేను ఈ రోజు నుండి నిన్ను లత్కోర్ హరీష్ అని పిలుస్తా. కంటెస్టెంట్స్ అందరూ కూడా పిలిచే అవకాశం ఉంటదని చెప్పనంటే కావాలని పాయింట్ ఔట్ చేసి ఇతన్ని ఏంటంటే మానసికంగా ఇబ్బంది పెడదాం. సో, దాంతో ఏంటంటే ఇతను గేమ్ పైన కాన్సంట్రేట్ చేయలేడు. అప్పుడు ఖచ్చితంగా జనాలకు హరీష్ గేమ్ ఆడట్లేదు కదా! ఇంకా అతను హౌస్‌లో ఉండడం దేనికని చెప్పి ఓటింగ్ తగ్గిపోతది. అప్పుడు మనం ఇతన్ని ఎలిమినేట్ చేయొచ్చు అనే ఒక థాట్‌లో స్టార్టింగ్ నుండి వస్తుంది ఈ ఆలోచన 'బిగ్ బాస్‌లో'. మీరు కరెక్ట్‌గా ఆలోచించండి. ఫస్ట్‌లో అసలు ఏమీ జరగక ముందుకు హరీష్ ఎలా ఉన్నాడు పాపం తర్వాత జ్వరం వచ్చిందని ఫీల్ అయ్యి తర్వాత హ్యాండ్ కట్ అయ్యి అసలు ఒక మానసికంగా చాలా బాధపడుతూ ఇబ్బంది పడ్డాడు. లోన్లీగా ఫీల్ అయ్యిండు. అలోన్‌గా ఉన్నాడు హౌస్‌లో. కొన్ని రోజులు ఫుడ్ తిననన్నాడు. చాలా అంటే నాకు నిజంగా నాకే చాలా బాధేస్తుంది. అతను తలుచుకుంటే ఆ ప్లేస్‌లో మీరుండి ఒకసారి ఆలోచించండి. అతను అన్న ఒక 2, 3 మాటలలో తప్పుండొచ్చు. బట్ దాని వల్లనే ఈ హోల్ క్యారెక్టర్ డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు. ఒక పర్సన్‌ని ఒక 2, 3 మాటలు మిస్టేక్‌లో అంటే హోల్ క్యారెక్టర్ అతని మొత్తం క్యారెక్టర్‌నే అతని లైఫ్‌ని డిసైడ్ చేసి తన క్యారెక్టర్‌ని డిసైడ్ చేయడం అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఓకే. నాగార్జున వచ్చినప్పుడు నువ్వు లత్కోర్ హరీష్ అని పిలుస్తా నిన్ను. లేకపోతే రెడ్ ఫ్లవర్ హరీష్ అని పిలుస్తా. లేకపోతే ఇంకేదో పిలుస్తా. నిన్ను హరిత హరీష్ అని పిలవను. ఓన్లీ హరీష్ అనే పిలుస్తా. ఇట్లాంటి మాటలన్నీ అన్నప్పుడు మరి ఎందుకు వేరే వాళ్ళు చేసినప్పుడు వేరే వాళ్ళని కూడా సేమ్ అదే స్టాండ్ తీసుకొని సేమ్ అట్లనే అంటలేడు ఎందుకు? ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి తీసుకుంటే సంజన నిన్న 7 గుడ్లు తీసింది.
తినింది, ఆమె దొంగతనం చేసి తినింది. సో మరి ఆవిడకొచ్చి నువ్వు దొంగతనం చేసావు కదా అని జస్ట్ ఆమెకి దొంగతనం బోర్డు వేశారు. దానివల్ల కూడా ఆమెకి ఎట్లాంటి బాధ లేదు. కనీసం నాకు దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డు వస్తుందనే భయం కూడా లేదు. స్టార్టింగే చెప్పారు కదా, ఫస్ట్ వీకే చెప్పారు నీకు దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డు ఇస్తాము. సో అది దొంగలు ఎవరు దొంగతనం చేయకుండా ఉండండి అని చెప్పిన తర్వాత కూడా ఆమె అసలు భయం లేకుండా మళ్ళీ దొంగతనం చేసింది. సో ఆవిడకి అసలు ఏం లేదు, నేను ఏం చేసినా కూడా నన్ను వీళ్ళు సేఫ్ చేస్తారు బిగ్ బాస్ వాళ్ళని అనుకుంటుంది ఆమె. సో మరి మీరు వచ్చినప్పుడు ఎందుకు నువ్వు 7 గుడ్లు తిన్నావు కదా, ఇంట్లో వాళ్ళందరూ కూడా దొంగ సంజన అని కానీ లేకుంటే గుడ్డు సంజన అని కానీ పిలుస్తారని చెప్పి నాగార్జున ఎందుకు అనలేదు? తమాషాలు చేస్తున్నారు ఇవన్నీ. ఏంటంటే కామనర్స్ని బయటికి పంపించేస్తే కొంచెం మంచిగా ఆడే వాళ్ళని డౌన్ చేసి, వాళ్ళని గేమ్ ఆడకుండా చేసి, వాళ్ళని మానసికంగా ఇబ్బంది పడేలా చేసి వాళ్ళని బయటికి పంపిస్తే అయిపోతుందని చెప్పి ఈ బిగ్ బాస్ ప్లాన్ అన్నమాట. అది ఎందుకో కూడా నాకు అర్థం కావట్లేదు. పాపం నిజంగా అసలు ఎన్నిసార్లు ఆలోచించినా కూడా అరే పాపంరా హరీష్, స్టార్టింగ్ ఎలా ఉండేవాడు, అగ్ని పరీక్షలో ఇలా ఉండేవాడు, అతను ఇలా మాట్లాడేవాడు. బిగ్ బాస్లో కంటెస్టెంట్స్ని ఇంట్లోకి పంపిస్తున్నప్పుడు కూడా బిందు మాధవి స్టేజ్ పైనకి వచ్చి సార్ ఆపోజిట్లో ఎవరున్నా కూడా భయం లేకుండా మాట్లాడతాడు హరీష్. సో దట్ ఈస్ ద రీజన్ హీ డిజర్వ్స్ ఇన్ టు ద బిగ్ బాస్ అని చెప్పి ఆవిడ చెప్పింది. సో మీరు అన్నీ గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఈ స్టార్టింగ్లో ఎలా ఉండేవాడు, తర్వాత ఈ నాగార్జున అనే మాటల వల్ల ఎలా చేంజ్ అయ్యాడు. హౌస్లో కూడా ఎవరితో గొడవ వచ్చినా కూడా పాయింట్ టు పాయింట్ మాట్లాడి కరెక్ట్గా ఉండేవాడు. సో తర్వాత కొన్ని విషయాల్లో ఏంటంటే నాకు కూడా నచ్చలేదు మాస్క్ మ్యాన్. రియాలిటీ చెప్పొచ్చు అంటే అతని గురించి పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. నేను ఓన్లీ పాజిటివే చెప్తాను, లేదంటే నేను ఏదో హరీష్కి సపోర్ట్ చేస్తున్నాను, నేను ఇంకేదో ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయట్లేదు, లేదంటే వేరే కంటెస్ట్ కోసం నేను చెప్తున్నాను అలా కాదు. కానీ ఇమాన్యుయల్ కూడా ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, మిస్టేక్స్ ఉన్నాయి, కానీ వాటిని ఎవరు రేజ్ చేయట్లేదు. ఎందుకంటే అతను ఎంతైతే తప్పులు చేస్తున్నాడో దానికి సరిపోయేలా ఎగ్జాంపుల్కి 50% అనేవి నెగిటివ్ థింగ్స్ ఉంటే ఇంకొక 50% పాజిటివ్ థింగ్స్ ఉంటున్నాయి. ఎట్లా ఇప్పుడు 50% తప్పులు చేశాడు, ఇంకో 50% కామెడీ చేస్తున్నాడు, ఎంటర్టైన్ చేస్తున్నాడు, పక్కన వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళ కోసం స్టాండ్ తీసుకొని వాళ్ళ దగ్గర నించుంటున్నాడు. సో దీనివల్ల ఏంటంటే ఇమాన్యుయల్ చేసే తప్పులు అనేవి ఎక్కువ బయటికి రావట్లేదు. మాస్క్ మ్యాన్ అలా కాదు, ఫేస్ టు ఫేస్ ఉంటున్నాడు, ఎవరి పైనకైనా సీరియస్ అవుతున్నాడు. అండ్ కొన్ని మాస్క్ మ్యాన్ తప్పులు ఏంటంటే హౌస్లో మెయిన్గా చూసుకుంటే శ్రీజ ఎగ్జాంపుల్కి తను అని మాట్లాడింది. అఫ్కోర్స్ మనం ఇప్పుడు ఎవరైనా పర్సన్ కొంచెం లాంగ్లో ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు తను అని కానీ అతను అని కానీ మాట్లాడతాం. సో దాన్ని కూడా ఈయన తప్పుగా తీసుకొని తను ఏంటి మీరు అని మళ్ళీ ఇంకొకరు ఎవరైనా మాట్లాడుతున్నాం నువ్వు అన్నప్పుడు నువ్వు కాదు మీరు, రెస్పెక్ట్ అంటే నాకు అర్థం కాలే అసలు. ఇప్పుడు అతను అనడంలో నువ్వు అనడంలో రెస్పెక్ట్ లేదని ఎవరన్నారు? అది చాలా తప్పు. వాటి వల్ల ఇట్లాంటి కొన్ని చిన్న పాయింట్స్ వల్ల ఆయన స్టార్టింగ్లో ఇంకా దెబ్బ పడిందంటే భరణిని ఇమాన్యుయల్ని, ఓహో వాళ్ళిద్దరు నేను అబ్బాయిలు అనుకున్నా, కానీ తనుజ భరణి ఇమాన్యుయల్ ముగ్గురు అమ్మాయిలతో గేమ్ ఆడినని నాకు తెలిసిందని చెప్పి అన్నారు. ఈ పాయింట్ మెయిన్ పాయింట్, ఎందుకంటే ఇదే పాయింట్ ప్లస్ ఆ గుండంకులు రెడ్ ఫ్లవర్ అనే పాయింట్, ఈ 2 పాయింట్లు నిన్న ఇతని గురించి జర్నీ చూసినప్పుడు దాంట్లో వేశారు, స్పెషల్ జర్నీలో వేశారు. సో వీటి వల్ల డౌన్ అయ్యాడు. కనీసం ఆయనకు మరి బిగ్ బాస్లో ఉన్నప్పుడు అర్థమైందో లేదో కానీ బయటకు వచ్చిన తర్వాత అర్థం కావాలి. కనీసం నేను బయట కూడా ఇట్లనే ఉంటా చాలాసార్లు అన్నాడు. సో ఇవి చూసుకుని అయినా ఇప్పటి మీ బయట అయినా మీ క్యారెక్టర్ మార్చుకోవడం కానీ లేకుంటే ఇట్లాంటి పదాలు వేరే వాళ్ళు అనకుండా ఉండడం కానీ ఉంటే బెటర్ అని నాకు అనిపించింది. అండ్ నిన్న నాకు ఒక 1-2 మినిట్స్ నవ్వుకున్న ఈ ఎపిసోడ్లో ఏదైనా ఉంది విషయం అని అంటే, నిన్న బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి మేల్ కంటెండర్స్ అందరూ కూడా గేమ్ ఆడాలి. ఒక టాస్క్ ఉంది, ఆ టాస్క్ ఆడాలి. టాస్క్ ఆడిన తర్వాత వీళ్ళ వెనకాల కొన్ని బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క బోర్డు మీద ఒక దానిపైన కాఫీ, చికెన్, బ్లా ఇట్లా కొన్ని రాసి ఉన్నాయి అన్నమాట. అయితే డేమన్ పవన్ ఒక టాస్క్లో విన్ అయ్యాడు. డేమన్ పవన్ అదే ఐస్ చూపించి హీరోయిన్స్ నేమ్స్ అడుగుతారు కదా. సో దాంట్లో డేమన్ పవన్ విన్ అయినప్పుడు చికెన్ చూస్ చేసుకున్నాడు. చికెన్ చూస్ చేసుకున్న తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్, నాగార్జున, నాతో సహా ఇంకెవరైనా చూస్తున్నారు వ్యూయర్స్ కొంతమందితో సహా ఏమనుకున్నారంటే ఖచ్చితంగా తీసుకెళ్ళి రీతుకి ఇస్తాడు అన్నాడు. అప్పుడు రీతు ఎక్స్ప్రెషన్ చూడాలి, ఇట్లా ఏదో షాక్ అవుతున్నట్టు, అమ్మ నా కోసమే తీసుకొస్తున్నాడు అన్నట్టు ఫీల్ అయింది. బట్ జస్ట్ ఒక 5 సెకండ్స్లో
నాగార్జున మాట్లాడుతున్నాడు అప్పుడే. తెలుసులే పవన్ నువ్వు ఇంకా ఎవరికిస్తావో తెలుసులే ఇచ్చేసేయి చికెన్ తీసుకున్నావంటే ఎవరికిస్తావో తెలుసులే అని అనేలోపే సార్ నేను శ్రీజాకి ఇస్తున్నా సార్ అన్నాడు. అచ్చా నెక్స్ట్ లెవెల్ ఒక 5 మినిట్స్ నవ్వుకున్నాను నేను. ఎందుకంటే ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలే అసలు శ్రీజాకి ఇస్తాడని చెప్పి. ఎన్ని మాటలన్నా ఏం చేసినా కూడా రీతుకే ఇస్తాడని అనుకున్నాం కానీ మరి పవన్ కూడా ఎందుకు చేంజ్ అయ్యాడో తెలీదు. రీతుకి ఇవ్వాలి అని అనుకున్నాడా లేదంటే శ్రీజాకి ఇవ్వాలని అనుకున్నాడో తెలీదు కానీ పాపం అట్లా అనేసరికి శ్రీజాకి ఇచ్చేసాడు. ఒకటి ఉంటుంది కదా మీలో మీరు కొట్టుకు చావండి నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయను అన్నట్టు శ్రీజ సేఫ్ అయిపోయింది. ఇక్కడ మంచిగా చికెన్ వచ్చింది. సో నాకు అది బాగా నచ్చింది. అండ్ శ్రీజ గురించి కూడా ఏంటంటే ఆమె కూడా స్టార్టింగ్ నుండి అసలు గేమ్ ఆడట్లేదు, ఎంటర్టైన్ చేయట్లేదు అట్లేం కాదు. ఆమె కూడా డౌన్ అయిపోయింది కొంచెం. ఏంటంటే ఊకే అరుస్తున్నావు తుత్తర ఎక్కువ ఉంది అని చెప్పి నాగార్జున అన్నప్పుడు ఏంటంటే ఆమె కూడా కొంచెం డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా ఆడాలో అట్లా ఆడుతుంది. అండ్ ఆమె ఏంటంటే వేరే పర్సన్స్ కోసం ఈమె టాస్క్ ఆడుతున్నా కూడా ఈవెన్ సంజన ఫస్ట్ వీక్ క్యాప్టెన్ అయిన ఆ టాస్క్ నుండి చూసుకుంటే కూడా ఈమె వేరే వాళ్ళ కోసం దాని తర్వాత ఈ మాస్క్ మ్యాన్ హరీష్ ఇంజురీ అయిపోయి నేను దిగిపోతున్నా అని చెప్పి ఆమె ప్లేస్లో శ్రీజ వచ్చినప్పుడు ప్రతి ఒక్క టాస్క్ ఆమె కోసం కాకపోయినా కూడా నేను నా కోసమే ఆడుతున్నా, నేను గెలవాలి, నాకు పక్కన వాళ్ళు నాపై నమ్మకంతో నన్ను దీంట్లోకి తీసుకొచ్చారు, నేను ఖచ్చితంగా గెలవాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఆమె ఆడుతుంది. ఎక్కడ కూడా నాది కాదులే పోతే ఏముంది అన్న వేలో అస్సలు ఆడట్లేదు ఆమె. దాంట్లో శ్రీజాన్ అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చూడండి ఇప్పుడు ఎవరైనా స్వార్థం అనేది ఉంటుంది. నేను గెలిచినప్పుడే ఆడదాంలే, నాది కాదు కదా ఎందుకు అనే స్వార్థం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఫస్ట్ వీక్ నుండి ఆమె చాలా బాగా గేమ్ ఆడుతుంది. అండ్ ఇంకా తనుజ గురించి చెప్పాలంటే తనుజ కూడా డౌన్ అయిపోయింది. ఆమె గేమ్ సరిగ్గా ఆడట్లేదు. ఆమె మాస్క్లోనే ఉంది, సీరియల్ మాస్క్లో ఉంది. బట్ నిన్న బయట వచ్చినప్పుడు మాత్రం హరీష్ మాస్క్లో లేదు అని చెప్పి అన్నాడు. అండ్ దాని గురించి కూడా మాట్లాడదాం ముందు. ఈ హరీష్ బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు ఎవరికి ఉన్నాయి ఎవరికి లేవు అని చెప్పారు కదా, దాని గురించి కూడా మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ ఏంటంటే ఈ తనుజ కూడా ఇక కొంచెం ఇంప్రూవ్ అయితే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఆవిడ ఇంకా మాస్క్లో ఉండి ఆడుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. అండ్ నిన్న పాపం పవన్ కళ్యాణ్ ఈ టాస్క్లో గెలిచినప్పుడు కాఫీ ఇచ్చాడు. కాఫీ ఇచ్చిన తర్వాత పాపం తను అంటే నువ్వు ఆల్రెడీ సాక్రిఫైస్ చేసావు కదా తాగకూడదు అని చెప్పి అన్నాడు. అండ్ బట్ ఇంకా లాస్ట్లో నాగార్జున వెళ్ళేటప్పుడు తనుజ నువ్వు 1 డే 3 కాఫీస్ తాగొచ్చు అని చెప్పాడు. కొంచెం బాగా అనిపించింది. 1 డే 3 కాఫీస్ అనేసరికి సర్లే ఏమంటారు ఆవిడకు సాక్రిఫైస్ చేసినా కూడా ఈ పవన్ కళ్యాణ్ ఈ కార్డు ఇచ్చాడు కాబట్టి బోర్డు ఇచ్చాడు కాబట్టి ఇంకా డైలీ ఒక 1 డేలో 3 కాఫీస్ తాగొచ్చు అని చెప్పారు. అండ్ దాని తర్వాత ఇంకా మనం మాట్లాడాల్సింది దివ్య గురించి. దివ్య ఏంటంటే ఇప్పుడు వచ్చి 1-2 వీక్స్ అవుతుంది. బట్ ఏంటంటే ఆమె ఆడుతుంది, బాగా ఆడట్లేదని కాదు, బట్ ఇంకా ఇంప్రూవ్ అయితే బెటర్ అనిపిస్తుంది నాకు. ఆమె గేమ్ ప్లే అయినా లేదంటే ఆమె ఆడడం అయినా ఎంటర్టైన్మెంట్ చేయడం అయినా ఆమె గొడవలైనా ఏదైనా ఇంప్రూవ్ అయితే బెటర్ అని నాకు అనిపిస్తుంది. సో బట్ ఏంటంటే జనాలు ఛాన్స్ ఇస్తున్నారు ఆమె కూడా. ఫస్ట్ వచ్చినప్పుడే మరి ఎలిమినేట్ చేయడం ఎందుకు అన్న వేలో కూడా ఆమెకి ఓట్స్ ఇస్తున్నారు, ఆమెని గెలిపిస్తున్నారు. సో ఇంకా రీతు గురించి మనం మాట్లాడాలి. రీతు ఓకే, ఎందుకంటే ఓకే అని చెప్పొచ్చు. రీతు బాగానే ఆడుతుంది గేమ్స్. అండ్ ఫస్ట్ 2-3 వీక్స్ చూసుకున్నట్టయితే చేంజ్ అయింది కొంచెం. ఫస్ట్ 1-2-3 కంపేర్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు చేంజ్ అవుతుంది కొంచెం. అండ్ నిన్న సేవ్ అయిన తర్వాత ఆమె ఎక్స్ప్రెషన్ చూడాలి, అసలు నాకే అర్థం కాలే. ఆమె ఎక్స్ప్రెషన్ ఏడుస్తుందా, నవ్వుతుందా, లేకుంటే ఓవర్ యాక్టింగ్ చేస్తుందా, యాక్టింగ్ చేస్తుందా, ఏం చేస్తుందా నాకే అర్థం కాలే. ఈవెన్ నాగార్జున కూడా షాక్ అయ్యాడు. అమ్మ నేను ఇన్ని 9 సీజన్లు చేస్తున్నావు కానీ సేవ్ అయిన తర్వాత ఇట్లాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఎవరు లేరు, నువ్వే ఇచ్చినావు అని చెప్పి. సో అది కొంచెం ఇంక నాకంటే మరి నా ఒపీనియన్ ఏంటంటే ఓవర్ యాక్టింగ్ లానే అనిపించింది. మీకేమనిపించిందో జెన్యూన్ కామెంట్ చేయండి. అండ్ ఇంకా మెయిన్ మనం ఇమాన్యుయల్ గురించి మాట్లాడుకోవాలి. నాకెందుకో కావాలని ఇమాన్యుయల్ని ఇంకా సంజనాని పాజిటివ్ వేలోనే హైప్ ఇస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. లాస్ట్ వీక్ చూసుకుంటే ఇమాన్యుయల్కి వచ్చి కిరీటం ఇచ్చారు. సో అతనికి ఏంటంటే తెలిసిపోద్ది ఎవరికి, అతనికి అలాగే ఇంట్లోని కంటెస్టెంట్స్ కూడా లాస్ట్ వీక్ కిరీటం ఇచ్చారు, ఈ వీక్ వచ్చి గోల్డ్ స్టార్ ఇచ్చారు. అడగక ముందుకి ఎవరు అడగలేదు. అంటే వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోమని కూడా చెప్పలేదు. ఈ సిల్వర్ స్టార్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే వచ్చి మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఎందుకు సిల్వర్ స్టార్ డిజర్వ్ చేస్తున్నారో తీసుకోండి అని చెప్పారు. సో వీళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. డైరెక్ట్ ఇమాన్యుయల్కి గోల్డ్ స్టార్ ఇచ్చారు. అండ్ ప్రీవియస్ వీక్లో చూసుకుంటే కిరీటం ఇచ్చేసారు డైరెక్ట్ కూడా. సో ఇమాన్యుయల్ కూడా తెలుస్తూ ఉంటుంది, ఓకే నన్ను పాజిటివ్ వేలోనే తీసుకెళ్తున్నారు జనాలు కూడా అని చెప్పి. అండ్ ఏంటంటే
హైప్ కావాలనే ఇస్తున్నారు. హైప్ అని నేను ఎందుకంటున్నా అంటే సంజన ఎన్ని దొంగతనాలు చేసినా గూడా నిన్న ఒక పర్సన్ వచ్చి నేను జిమ్ చేసినా కూడా నేను 7x తినలేను అని అనడం గానీ, ఆడియన్స్ నుంచి మాట్లాడడం గానీ, సో ఇదంతా కావాలని హైప్ ఇస్తున్నారేమో. దాన్ని ఆమెని పుష్ చేస్తున్నారింకా. ఆ దొంగతనాలు చేసే అదేదైతే ఉందో, సరే నువ్వు చెయ్యి ఇంకా ఇట్లనే చెయ్యి. ఏంటంటే జనాలు దీనివల్ల ఎంటర్‌టైన్ అయితున్నారు అన్న వేలో ఆమెని ఇంకా పుష్ చేస్తున్నారు. బట్ ఏంటంటే జనాలకు చిరాకొచ్చేసింది. మనం మొన్న 7x తీసుకున్నప్పుడే మనం చూసినాం అన్నమాట. అప్పటి ఇంకా అంత ముందు నుండే చిరాకొస్తుంది. ఎవరైనా ఒక పని చేస్తే అంతే గదా! సో, నేను ప్రీవియస్‌గా ఇంక డైలీ ఇదే చెప్తా ఉన్నా. నాకు దాని గురించి మాట్లాడడం కొంచెం ఇష్టం లేదు ఆ టాపిక్ గురించి. అండ్ ఇంకా సో, ఓవరాల్‌గా అయితే ఈ వీక్ బానే నడుస్తుంది. బట్ ఏంటంటే నిన్న డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. ఆదివారం ఎపిసోడ్ అంతా గూడా చిన్న చిన్న ఫన్నీ టాస్క్‌లు పెడుతూ ఒక్కొక్కరిని ఎలిమినేషన్ నుండి సేవ్ చేస్తూ సో, లాస్ట్‌లో ఇంకా హరీష్, దివ్య వీళ్ళిద్దరున్న తర్వాత ఈ హరీష్‌ని ఎలిమినేట్ చేయడం. అండ్ దాని తర్వాత హరీష్ స్టేజ్ పైనకొచ్చి మాస్కులు యేసుకొని ఎవరుంటున్నారు? రియల్ మాస్క్ పైన మాస్క్ వెనకాల ఎవరున్నారు? మాస్క్ లేకుండా ఎవరు ఆడుతున్నారంటే హరీష్ స్ట్రాటజీ ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు అయితే హరీష్ చెప్పేది జనాలు నమ్ముతారు. ఎట్లా అంటే ఇతను 3 వీక్స్ ఇంట్లో ఉండి వస్తున్నాడు. ఓకే. సో, వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 24/7 అస్సలు చూడరు ఎవరు గూడా 'బిగ్ బాస్' ఎవరు చూడరు. 24/7 చూడరు. లైవ్ వస్తుంది బట్ చూడరు. ఏంటంటే ఇతను 24/7 ఇంట్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ 4-5 వీక్స్ ఉన్నాడు. సో, ఇతనికి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసు అని ఫస్ట్ జనాలు అనుకుంటారు. సో, దానివల్ల అతను ఇక్కడ స్ట్రాటజీ ఏం ప్లాన్ చేశాడంటే మంచిగా ఉన్న వాళ్ళని, గేమ్ ఆడేవాళ్ళని, లేదంటే నాతో గొడవ పడ్డ వాళ్ళని నేను మాస్క్ ఉంది అని దే ఆర్ వియరింగ్ మాస్క్ అని చెప్పి నేను ఇటు సైడ్ పెడతా బ్లాక్ కలర్ దాంట్లో. ఎందుకంటే మీరు అక్కడ చూసుకుంటే భరణిని, ఇమాన్యుయల్‌ని మెయిన్‌గా వీళ్ళిద్దరిని పెట్టాడనమాట. డెమన్ పవన్ పెట్టాడు. సో, భరణి, ఇమాన్యుయల్ మెయిన్ టార్గెట్ అన్నమాట. ఎందుకంటే ఈ భరణి, ఇమాన్యుయల్‌తో స్టార్టింగ్ నుండి హరీష్‌కి గొడవలు అవుతూనే ఉన్నాయి. సో, దానికోసం అని చెప్పి నేను మంచిగా ఆలోచించి సో, కనీసం నేను ఇట్లా చేసానన్నా వీళ్ళకి కొంచెం నెగెటివ్ స్ప్రెడ్ అవుతదేమో అన్న వేలోనే పెట్టాడని నాకు అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్ 2 వీక్స్ ఇప్పుడు స్టార్టింగ్ 2 వీక్స్ వీళ్ళ గొడవలయినాయి. అండ్ దాని తర్వాత ఇన్ని వీక్స్ ఉన్నాడు. సో, ఏంటంటే ఇప్పుడు ప్రీవియస్ వీక్‌లో ఇమాన్యుయల్‌కి కిరీటం వచ్చింది. ఈ వీక్‌లో గోల్డ్ స్టార్ వచ్చింది. జనాలకు తెలిసిపోయింది ఎవరేంటనేది. అయినా కూడా ఈయన పెట్టాడని అనేసరికి ఏంటంటే జనాలు అరే నేను చెప్పింది నమ్ముతారేమో, ఇంకా వీళ్ళు మాస్కులు వేసుకొని ఉంటున్నారేమో అన్న వేలో సో, పెట్టాడన్నమాట. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి అసలు మాస్క్ ఎవరైతే వేసుకున్నారో వాళ్ళకి మాస్క్ లేదని చెప్తుండు. తనుజ కరెక్ట్ ఆడట్లే గేమ్. ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రీవియస్ వీక్స్ కూడా చూస్తే కరెక్ట్‌గా ఆడట్లేదు ఆమె గేమ్. సో, ఆవిడకే మాస్క్ లేదని పెట్టేశాడు. పవన్ కళ్యాణ్‌కి పెట్టాడు. రీతుకి. సో, వీళ్ళందరికీ మాస్క్ లేదని చెప్పి అతను అనడం నాకు కొంచెం ఎక్కడో ఇది స్ట్రాటజీ ప్లే చేశాడు. కావాలనే పెట్టాడని చెప్పి అనిపించింది. అండ్ ఇంగా నాకు ఇతను హరీష్ ఎలిమినేట్ అవ్వడం నాకు కొంచెం నచ్చలేదు. అండ్ మీ ఒపీనియన్ ఏంటో జెన్యూన్ ఒపీనియన్ కామెంట్ చేయండి. సో, చాలామంది కూడా ఏమనుకున్నారంటే శ్రీజ వస్తదేమో అనుకున్నారు. బట్ శ్రీజని సేవ్ చేశారు. సో, మీరు ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటారో నెక్స్ట్ వీక్ కామెంట్ చేయండి. అండ్ ఈ వీక్ ఇప్పుడు ఈ మండే నుండి వాళ్ళకి క్యాప్టెన్ కంటెండర్స్ అలాగే ఎలిమినేషన్ రౌండ్స్ కూడా ఈ వీక్ నుండి స్టార్ట్ అవుతాయి. మీరు ఎవరికైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో జియో హాట్‌స్టార్‌కి వెళ్ళి తప్పకుండా వాళ్ళకి ఓట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ.